చేసుకోవాలంటే మాత్రం స్టేజ్ మీదకి మన టీం అందరినీ పిలిచాలన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ జయరామ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే యాటిట్యూడ్ స్టార్ గా సో ఇప్పటి వరకు ఒక మార్క్ అయితే క్రియేట్ చేశారు. బట్ ఈ కాయిన్ తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ యువర్ చంద్రహాస్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. సో బర్త్డే రోజున మీ ఫస్ట్ ఫ్లిప్ వీడియో అట్లాగే సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ కూడా అనౌన్స్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మన ఈ మూవీని విషయానికి వచ్చినటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్ సార్. I request music director Nimshi garu please come on to the stage andi. Music director garu stage మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Music director Karam యాక్చువల్ కొంచెం స్టేజ్ మీద యాక్చువల్ డైరెక్టర్ నేను ఒక 4 years నుంచి ఫ్రెండ్స్ మిత్రం. యాక్చువల్ మా ఫస్ట్ ప్రాజెక్ట్ 2021లో చేసాం అనమాట మిత్రం కలిసి. ఒక ఆల్బమ్ సాంగ్ చేయాలని చెప్పి డైరెక్టర్ నేను కలిసాం. యాక్చువల్లీ మనోడి దగ్గర ఒక 40,000 ఉంది అప్పుడు. 40,000తో వీడియో ప్రొడక్షన్ అవ్వాలి, ఆడియో ప్రొడక్షన్ అవ్వాలని చెప్పినప్పుడు అప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసినప్పుడు ఎలా కాదు కొంచెం డిస్కషన్ లో అయితే ఫస్ట్ సాంగ్ ఒక 40Kలో ఒక ఆడియో చేద్దాం, ఒక సాంగ్ చేద్దాం, వీడియోకి మళ్ళీ చేస్తాను రా అని చెప్పేసి మనోడు అంటే అట్లా ఒక సాంగ్ చేయడం జరిగింది. అలా కొన్ని కారణాల చేత డిలే. తర్వాత వేరే సాంగ్స్ చేసాం, అవి యూట్యూబ్ లో మంచి lakhs of views వచ్చినాయి. ఇంకా అలా మా జర్నీ ఒక 4 years నుంచి అలా కొనసాగుతున్నప్పుడు మళ్ళీ ఈ ఫిల్మ్ ద్వారా మళ్ళీ మీ ఇద్దరం అలా కొలబరేట్ చేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ జయరామ్. అంతే. అండి. సో మంచి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ అన్న గారికి హార్ట్లీ థ్యాంక్స్ అన్న. ఈ సినిమా గురించి చెప్పాలంటే మనకి 5 rupees కాయిన్, ఓల్డ్ 5 rupees కాయిన్ ఎందుకు బ్యాన్ అయిన అనేది ఈ సినిమా స్టోరీ. తర్వాత ఫ్యూచర్ లో మిగతా ఈవెంట్స్ లో ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ ఫస్ట్ ఫ్లిప్ అనే కాన్సెప్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ కంటెంట్ ని జనాల్లోకి తీసుకెళ్ళండి. మా సినిమా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ఇంకా మా హీరో ఈరోజు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్లిప్ ఇవ్వాలని ఒక ఐడియా వచ్చింది. అందుకే చంద్రహాస్ కి హ్యాపీ బర్త్డే అండ్ నా గిఫ్ట్ ఫస్ట్ ఫ్లిప్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న శ్రీకాంత్ రాజరత్నం గారికి థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గురించి చెప్పాలంటే మీరే చూసారుగా ఎంత బాగా చేశాడు. ఆడికి కూడా ఫస్ట్ డెబ్యూ, నాకు కూడా ఫస్ట్ డెబ్యూ. మా ఇద్దరి జర్నీ ఎలా అయితే స్టార్ట్ అయిందో ఇలాగే ఫ్యూచర్ లో కూడా మూవీస్ ఇద్దరం కలిసి చేస్తాం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మా హీరో గారు మాట్లాడతారు. నాకు కూడా తీసుకునే హార్ట్ ఉండాలి ఫస్ట్. మీరు చాలా పెద్ద మనసు అనమాట. సో యాటిట్యూడ్ స్టార్ వేయించుకున్నారు. ఇక్కడ కూడా వేరే హ్యాష్ ట్యాగ్ వేయించుకోరా ఆయన వేశారు. ఓకే సరే. సో మొత్తానికి ఏది పిలిచినా పలుకుతారు కాబట్టి సో మన హీరో చంద్రహాస్ గారిని కాయిన్ గురించి ఏమైనా తెలియని సీక్రెట్ ఏమైనా రివీల్ చేస్తే కొంచెం నెక్స్ట్ Q&A ఉంది కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం క్యూరియస్ ఉంటుంది. సో ఓటి. హాయ్ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆల్వేస్ ఎంతో హార్ట్ఫుల్ గా వార్మ్ గా ఎక్కడన్నా దగ్గర చేర్చుకొని యూ ట్రీట్ మీ లైక్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లవ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మై డైరెక్టర్ జయరామ్ కాయిన్ అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడంటే మనకి ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. మన ఇండియాలో ఓల్డ్ బండగా లావుగా ఉండే 5 rupees కాయిన్స్ ఇంత ముందు ఉండేవి, అవి ఇప్పుడు లేవు. దే బ్యాండ్ ఇట్. ఎందుకంటే వాటిని మెల్ట్ చేసి కొన్ని
క్రైమ్స్ జరిగాయి అనమాట. సో దాని రియల్ లైఫ్ బేసిస్ మీదగా మనం దాని చుట్టూ ఫిక్షనల్ స్టోరీ చాలా అద్భుతంగా రాసుకొని తీస్తున్నాము. సో దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ స్టోరీ. అండ్ చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు జయరాము. అతను తీసిన సాంగ్స్ మూవీ లెవెల్లో తీసాడు అనమాట. సో అవన్నీ చూసి నేను చాలా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను అనమాట. సో ఆఫ్టర్ ఆల్ ది క్లౌడ్ అండ్ పాపులారిటీ అండ్ ఎవ్రీథింగ్, నేను ఏది నెక్స్ట్ చేయాలని నేను బాగా ఎంచుకొని దగ్గర చేర్చుకున్నాను. ఒకసారి ఒక మీడియా Q&A అప్పుడు నన్ను అడిగినప్పుడు నేను ఒక అన్న మాట చాలా వైరల్ అయింది. అది చాలా తప్పుగా తీసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది ఇప్పుడు ఈ రోజున క్లారిటీ ఇస్తున్నా. ఏంటంటే నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ లేకపోతే రాజమౌళి గారితో నేను చేస్తున్నాను అని అనుకున్నారు. నేను ఆ రోజు క్లియర్ గా ఏం చెప్పానంటే కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు. ఎందుకంటే టాలెంట్ ఎప్పుడు అనేది కొత్తది వస్తూనే ఉంటుంది. ఐ సీ ద నెక్స్ట్ బిగ్ స్టార్ డైరెక్టర్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ బికమ్ దట్ అని ఈ సినిమాతో ప్రూవ్ చేస్తారని నేను చాలా గట్టి నమ్మకం ఉంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ స్పీచ్లెస్. ఈరోజు సాయిరాజ్ అన్న ఇక్కడికి వచ్చి కాయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం, లాంచ్ చేయడం అనేది హీస్ లైక్ ఫ్యామిలీ మెంబర్ టు మీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని ఉన్నా కూడా పక్కన పెట్టి నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ అలాట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, హీ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. ఈ సినిమాతో చాలా నెక్స్ట్ లెవెల్ పేరు వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్ నిమ్షి. అండ్ ఈ రోజు మా ప్రొడ్యూసర్ గారు శ్రీకాంత్ రాజరత్నం గారు రాలేకపోయారు. ఆయన చాలా పనులలో బిజీగా ఉంటారు. బట్ హీస్ ఎ వెరీ ప్యాషనేట్ అండ్ మూవీ లవర్ ప్రొడ్యూసర్. జస్ట్ ఫోన్ కాల్ అవే, అసలు ఏమి అడగరు. బ్లైండ్ ట్రస్ట్ ఇన్ జయరామ్ ఆయనకి. జయరామ్ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ నేను చూసి నేను షాక్ అవుతా అంటాను. ఎంత అయింది సార్, ఇంత అయిందంటే దేనికి ఎందుకు ఏం అడగారు, తప్పని గూగుల్ పే చేస్తారు. ఎంత అయిందంటే అంత. సో అలాంటి ప్రొడ్యూసర్ ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫర్ ఎవ్రీవన్ ట్రస్టింగ్ ఇన్ మీ, దిస్ హోల్ టీమ్. ఈ September 17th నా బర్త్డే సందర్భంగా ఏంటో ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది. లక్ ఎందుకో తెలియదు కానీ మంచిగా పెద్దగా ఇలాగ ప్రెస్ అందరు వచ్చి జరుగుతుంది, వైరల్ అవుతా ఉంటే ఏం రాసి పెట్టిందో నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఫ్యూచర్ లో. ఈ సినిమా సమ్మర్ లో రాబోతుంది కాబట్టి థ్యాంక్ యూ. ఇండస్ట్రీ కళకళలాడుతుంది లిటిల్ హార్ట్స్ వల్ల. సో మళ్ళీ అందరికి ఒక హోప్, చిన్న సినిమాలు, కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు అందరు ఇట్లా ఎనర్జీతో ఉన్నారన్నమాట. ప్రతి ఆఫీస్ లో లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా తీయాలి. యూట్యూబ్ లో ఎవరు టాలెంట్ ఉన్నారు. ఇంకా సడన్ గా లాస్ట్ మంత్ కి ఈ మంత్ ఒక ఫ్లిప్, ఇట్లా అందరికి మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సో మీలో కూడా అలాంటి స్టార్ రైటర్స్, స్టార్ హీరోస్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయరామ్, వెల్కమ్, గుడ్ లక్. అండ్ నిమిషి గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ చంద్రహాస్, హ్యాపీ బర్త్డే. సో ఈ బర్త్డే అన్న ఇంకా నాకు సెంటిమెంట్ వచ్చేసాను ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నేను కలిసి వర్క్ చేసాము చాలా లాంగ్ బ్యాక్. అప్పుడు చాలా చిన్న పిల్లడుతాను. సో నాకు ఆ అటాచ్మెంట్ కూడా ఉంది తనతో. అండ్ నేను ఇంకా స్పాయిలర్ అనుకున్నాను. నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటంటే అసలు నాకు నిజంగా తెలియదు 5 రూపీస్ కాయిన్స్ తో ఇంత వెనక ఎంత జరిగింది, ఎంత స్టోరీ ఉందా అనుకుని. సో నేను హైడ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారని చెప్తాను అనుకున్నా, తను లీక్ చేసేసాడు ఆల్రెడీ. ఐ థింక్ తను చెప్పినప్పుడు, పాయింట్ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే నాకు తెలిసి రేపు ట్రైలర్ పడ్డప్పుడు సినిమాకి, థియేటర్ కి జనాన్ని తీసుకురావడానికి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండ్ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున నేను జయరామ్ గురించి కోసం రావడం జరిగింది. ఇక్కడ రాగానే నా మిత్రుడు, మా మెగా సాయి నాకు ఎంతో నన్ను ఒక మంచి సినిమాకి ఒక లైన్ ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది కలర్ ఫోటో సినిమాకి. ఆయన ఆ సినిమా ద్వారా ఏంటి అన్నది ఇలా
ప్రపంచం మొత్తానికి తెలిసింది దాని త్రూ బేబీ అని తీసి. తర్వాత అలాగే ప్రభాకర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఆయన కూడా వాళ్ళ అబ్బాయి చంద్రహాస్ కూడా ఈ సినిమాలో హీరో అవడం అనేది చాలా హ్యాపీగా వెళ్తున్నాను. అదే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జయరామ్ నాకు చాలా లాంగ్ బ్యాక్ నుంచి మంచి అన్నయ్య అనుకుంటే నాతో తిరిగేవాడు. నేను ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఈ సాంగ్ చేస్తున్నాను అని చెప్పి చేరవ ఏదోటని అనేవాడిని. కట్ చేస్తే లాస్ట్ సాంగ్ కి ఉసురు అనే సాంగ్ తీసిన తర్వాత నువ్వు సిల్వర్ స్క్రీన్ లో తొందరలో నువ్వు కనిపిస్తావని చెప్పేసి ఆ రోజు నేను అతన్ని అంటం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో అతను తీసినటువంటి సాంగ్స్ అన్ని చూసి చంద్రరాజ్ చాలా బాగా ఇంప్రెస్ అయ్యి ఇవాళ కొత్త కాన్సెప్ట్ తోటి మన తెలుగు ఆడియన్స్ కి ముందుకు తీసుకొస్తున్నాడు. ఇది నిజంగా జయరామ్ కి చంద్రహాస్ ని గుర్తించడం అనేది నేను జయరామ్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా గ్రేట్ చంద్రహాస్. ఎందుకంటే ఇవాళ ఇందాక మా గ్రేట్ డైరెక్టర్ మా బ్రదర్ సాయి రాజేష్ గారు చెప్పినట్టు ఇవాళ చాలా చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ అనేది ఇవాళ థియేటర్స్ లో ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఇలాంటి చిన్న సినిమాల్ని ప్రతి ఒక్కరు మెయిన్ మీడియా ఇవాళ చిన్న సినిమాలకి ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేదండి. అది నిజంగా మీడియా పీపులే కానీ ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేయకపోతే లిటిల్ హార్ట్స్ అనేది అంత రేంజ్ కి వెళ్ళడం కూడా మీరందరూ తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది, బట్ దానికి కావాల్సినటువంటి పబ్లిసిటీ మీరందరూ కూడా ఎంతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యడం వల్ల ఇలా చిన్న వాళ్ళు మౌలినేటే కానీ దాంట్లో ఉన్న డైరెక్టర్ అయితే కానీ అలాగే మా జయరామ్ ఈ సినిమాని అంతే విధంగా తెలుగు ఆడియన్స్ కి చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జయరామ్. థ్యాంక్ యూ సో మచ్. సిజీ భగత్ అన్నకి 1 man army 2 days లో ఇదంతా కంప్లీట్ చేశాను షూట్. మా హీరో బర్త్డే కి గిఫ్ట్ ఇవ్వడానికి అది చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరికి. ఇప్పుడు like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.